సైకాలజీకి సంబంధించి మీకు దీని ఇక్కడ మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనే పేర్లతో పిలుస్తున్నామమ్మ. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అని పిలుస్తున్నాం. ఇందులో మీకు వచ్చేసి 3 చాప్టర్స్ ఉన్నాయి. మీకు కొత్తగా చెప్పే పనేం లేదు, సార్ చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఏదైతే ఉందో మీకు ఇందులో 30 మార్క్స్ ఉంటుంది తల్లి. ఈ 30 మార్క్స్ అనేది మీకు తెలుసు, ఈచ్ మార్క్ అనేది డిఎస్సిలో వెయిటేజ్ పరంగా క్యారీ చేస్తుంది అన్న విషయం మీకు తెలుసు చాలా క్లియర్గా. అందులో ఇంకా మీకు సందేహం ఏం లేదు. ఈ 30 మార్కులు అయినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఏదైతే ఉందో ఈ బాధ్యత నాకు మీరు అప్పచెప్పేసేయండి. దీనిలో పేపర్ 1 అనే వాళ్ళు ఉన్నారు, పేపర్ 2 అనే వాళ్ళు 2 ఉన్నారు. లాంగ్వేజ్ పండిట్ అయినా అందులో కూడా ఈ పేపర్ 2నే ప్రిపరేషన్ అనేది చేస్తున్నారు. ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పేపర్ 1 ప్రిపేర్ అవుతారు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళంతా వచ్చేసి పేపర్ 2 ప్రిపేర్ అవుతారు. ఇది సహజం. ఈ పేపర్ 1 పేపర్ 2 అనేటువంటి ఈ రెండిట్లో చైల్డ్ డెవలప్మెంట్ అంటే మన ఉద్దేశం సైకాలజీ వేర్వేరు సిలబస్ ఉందా, ఒకే సిలబస్ ఉందా, ఇది మన కాన్సెప్ట్. జనరల్గా మీరు ఇక్కడ డిఈడి చేసిన వాళ్ళు ఉంటారు. ఎంతమంది ఉన్నారండి డైట్ కంప్లీట్ చేసిన వాళ్ళు? ఓకే, వెరీ నైస్. బీఎడ్ చేసిన వాళ్ళు, లాంగ్వేజ్ పండిట్స్ కూడా ఉంటారు. ఇందులో ఎవరైనా ఒకరో ఇద్దరు ఉన్నారా? ఎంతమంది ఉన్నారండి లాంగ్వేజ్ పండిట్స్? ఇప్పటికిప్పుడే పట్టా ఇస్తున్నాయికైనా. ఓకే, ఇక్కడ పేపర్ 1 పేపర్ 2లో ఎస్జిటి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైట్కి సంబంధించి టెక్స్ట్ పుస్తకం చదువుతుంటుంటారు మీరు జనరల్గా. అయితే ఈ డైట్కు సంబంధించినటువంటి బాల కౌమార మనోవిజ్ఞాన శాస్త్రం కానీ, బీఈడికి సంబంధించినటువంటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం నుంచి కానీ టెట్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావంటే వస్తాయి, కానీ ఆ పుస్తకం చదివితేనే ప్రామాణికంగా. మరి ఏం చదవాల్సి వస్తుంది సార్ అంటే, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ అని చెప్పేసి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక పెద్ద సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు మన టెట్కు సంబంధించినటువంటి సిలబస్ను రిలీజ్ చేశారు. ఈ టెట్ సిలబస్ త్రూఅవుట్ ఇండియా మొత్తం ఒకటే. అది నువ్వు కర్ణాటక తీసుకో, తమిళనాడు తీసుకో, కేరళ తీసుకో, ఇంకెక్కడైనా నార్త్ ఇండియా తీసుకో, టెట్ సిలబస్ అంతా ఓకే. అయితే కొద్దిమందికి ఈ టెట్ సిలబస్ ఏదైతే ఉందో ఈ టెట్ సిలబస్ మీద క్వాలిఫై అయిన దాన్ని బట్టే జాబ్ ఇచ్చేవాళ్ళు కొన్ని స్టేట్స్ ఉన్నాయి. మన దగ్గర డబల్ స్క్రీనింగ్ ఉందంటే ఇక్కడ టెట్ నుంచి మళ్ళీ డిఎస్సి రాస్తాం. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్, ఇదివరకు ఇది కలెక్టర్ ఆధ్వర్యంలో డిఈఓ ఆధ్వర్యంలో జరిగేది. ఇప్పుడు ప్రస్తుతం దీన్ని టీఎస్పిఎస్సి తీసుకున్నది. ఇట్లా 1998 వరకు 1998 వరకే టీఎస్పిఎస్సి వాళ్ళు ఏపీఎస్సి వాళ్ళు నిర్వహించేది ఉమ్మడి రాష్ట్రంలో డిఎస్సిని. అప్పుడు స్కూల్ అసిస్టెంట్ రాస్తే ఏపీఎస్సి స్కూల్ అసిస్టెంట్ అన్న పేరు ఉండేది. ఆ తర్వాత డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, డిఎస్సిహెచ్జిటి అనే పేరు పడ్డది. ఈ కాలగమనంలో ఏం జరిగిందంటే మొన్నటిసారి జరిగిన టీఆర్టీ 2016లో జరిగింది మాత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడు రేపు జరిగినా కూడా టీఎస్పిఎస్సి వాళ్ళే నిర్వహిస్తారు. ఇది అడ్మినిస్ట్రేషన్ పోల్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ఎవరు నిర్వహిస్తారనేది కట్ చేస్తే ఈ డిఎస్సి నుంచి 80 మార్కులు, ఈ టెట్ నుంచి 20 మార్కులు, ఈ 20 మార్కులు అనేది 150 మార్క్స్ నువ్వు ఎగ్జామ్ రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 75 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 10 మార్కులు మాత్రమే వెయిటేజ్ ఉన్నాడు. అట్లా ఒక్కొక్క మార్కు వెయిటేజ్ అనేది నీకు ఇక్కడ ఉపయోగపడి ఈ వెయిటేజ్ మార్క్స్ ఇక్కడ కలుస్తాయి. అట్లా డిఎస్సిలో ఒక ఎక్స్ అనబడే ఒక వ్యక్తికి 70 మార్కులు వచ్చినాయి, వై అనే వ్యక్తికి కూడా 70 మార్కులు వచ్చినాయి అనుకుందాం. అవుట్ ఆఫ్ 80 బోత్ దే obtained 70 మార్క్స్ ఇన్ ద డిఎస్సి. బట్ వేరేజ్ రిమైనింగ్ అడిషనల్ మార్క్స్ ఇక్కడ 20 మార్క్స్లో ఎవరికైనా 16.24 వచ్చి ఎక్స్కి, వై అనే వ్యక్తికి 16.34 అనే మార్కులు వస్తే 0.1 మార్క్, 0.5 కాదు ఇక్కడ నేను చెప్పేది. ఈ 0.1 మార్కు తోటి ఎక్స్ అనేవాడు ఉద్యోగాన్ని లాస్ అయితే వై అనే వ్యక్తి ఉద్యోగాన్ని పొందుతాడు. దిస్ ఈజ్ ద వ్యాలిడిటీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ టెట్ స్కోరేజ్, టెట్ హార్డ్ వర్క్. నువ్వు టెట్లో ఎంత కష్టపడ్డావు అనడానికి నిదర్శనం. అయితే టెట్లో ఉన్నదేం గమ్మత్ ఏముందంటే టెట్లో నీకు ఇన్ని మార్క్స్ అన్ని మార్క్స్ అని ఏం లేదు. టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చినా సరే నువ్వు డిఎస్సి రాసుకోవచ్చు.
డిఎస్సి రాసుకోవచ్చు. ఎన్ని మార్క్స్ వచ్చినా రాసుకోవచ్చు. అంటే ఎట్లుంటుంది అంటే కబడ్డీ కనుక మనం ఆడేటప్పుడు అవతల దగ్గరికి పోయి లైను ఒక తొక్కుడు పేరు ఉంటుంది, ఉత్తగానే పోయి వాళ్ళని అవుట్ చేయకపోయినా సరే అది దొక్కి మళ్ళీ యువతలకి రావచ్చు. అట్లా 30 సార్లు పోతుంది, ఏం లాభం? అవతలకి పోయి ఒకరిని అవుట్ చేసుకొస్తే కదా నీకు ఒక పాయింట్ వచ్చే. అట్లనే ఈ టెట్టులో కూడా నువ్వు ఎంతమందిని అక్కడ తీసుకుపోయి ఎంత స్కోరేజ్ తీసుకొస్తే నీకు ఆ బెనిఫిట్ జరుగుతుంది. కట్ చేస్తే ఇట్లా ఉన్నటువంటి ఈ సిలబస్లో 90 మార్క్స్ స్కోరేజ్ ఏదైతే ఉందో ఈ 90 మార్క్స్ జనరల్ సబ్జెక్ట్స్ అయినటువంటి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ అనే ఈ మూడింటి నుంచి వస్తాయి. ఇది మీకు తెలుసు, ఆల్రెడీ మీకు తెలుసు లేదు నేను తెలుసు అంటున్నా. కొంతమంది ఏమో మనసులో అనుకుంటారు మాకెక్కడ తెలుసు సార్, మాకేం తెలియదు, ఉత్తగానే ఉత్సవ విగ్రహాల లెక్క వచ్చి కూర్చున్నామని. మీ గురించి మొఖం చూస్తే ఎవరు తెలుసో ఎవరు తెలియదో నాకు తెలుసు, కానీ చెప్తున్నా 90 మార్క్స్ 150లో 90 మార్క్స్ జనరల్ సబ్జెక్ట్సే ఉన్నాయి. రిమైనింగ్ 60 మార్క్స్ కంటెంట్స్ మెథడ్స్ ఉంటాయమ్మా. మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీషు, ఇక వాటికి అడిషనల్ మెథడ్స్. ఇందులో ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది లేదు, అన్నీ ఒకటే. ఒక దాంట్లో ఎక్కువ మార్కులు వచ్చి ఒక దాంట్లో తక్కువ వచ్చినా అది లాసే, అన్నీ ఈక్వలే. కాకపోతే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఈ సైకాలజీ అనే సబ్జెక్టును నువ్వు డిఈడి బీఈడీలే తప్ప అంతకుముందు ఎప్పుడు చూడలే. ఇది ఒకటే ఇక్కడ కొద్దిగా అది ఫస్ట్ టైం చూస్తున్నాం. ఈ ఫస్ట్ టైం చూసేటువంటి దీనిలో కూడా కొద్దిగా ఏముంటుందంటే సైకాలజీలో ఏం నేచర్ ఉంటుందంటే కొంచెం డిఫరెంట్గానే మాట్లాడదాము. ఇంతసేపు నేను కంటెంట్ మాట్లాడలే, వాట్ ఈజ్ సైకాలజీ అనే డిస్కషన్ నేను ఇప్పటివరకు చేయలే. జస్ట్ మార్క్స్ ఏంది అవి ఏంది మాట్లాడుతున్నాను. ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో మీకు 3 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్. రెండవది అభ్యసనం, లెర్నింగ్. మూడవది పెడగాజీ లేదా అభ్యసన శాస్త్రం, అధ్యాపన శాస్త్రం అని ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెడగాజీ అంటే ఇంప్లిమెంటింగ్ ది టీచింగ్ టెక్నిక్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ నథింగ్. బంద్ చేయదు ఫోను. బీయింగ్ ఏ టీచర్ యూ షుడ్ మెయింటైన్ ద డిసిప్లిన్ ఇన్ ద క్లాస్ రూమ్. దిస్ ఇస్ ద థర్డ్ టైమ్ ఐ హ్యావ్ సీన్ యూ. ఓకే, మన క్లాస్కి వచ్చిన తర్వాత దీనికంటే ఏది ఇంపార్టెంట్ కాదు. 2 సార్లు చూసినా, 3వ సారి ఏముందే ఇటువంటివి చేసే ఉద్యోగాలు గంగల కలిసిపోయేది. మనకు వర్తమానం ఇంపార్టెంట్. క్లాస్ నడుస్తుందంటే నీ అటెన్షన్ ఎట్ బోర్డ్ ఓన్లీ. అట్లా ఇక్కడ చిన్నజేరి స్వామి అని ఒక ఆయన ఉన్నాడు. ఈరోజు పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాడు నిన్న మొన్న. ఆయన ఎన్ని సంవత్సరాలకు పీఠాధిపతి తెలుసా? 17 సంవత్సరాలకు పీఠాధిపతి అయ్యాడు. నేను ఆయన ఎంత గొప్పోడని చెప్తానికి చెప్పలే. ఆయన సింగిల్ ఇయర్ 1 సంవత్సరంలో వేదాలన్నీ చదివాడు. ఆయన పోయింది టైపిస్ట్గా, అందులోకి పోయింది టైపిస్ట్గా. సడన్గా ఎగ్జాంపుల్ వచ్చింది చెప్తున్నా. ఒక వ్యక్తి ఎదగడానికి టర్నింగ్ పాయింట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. ఈ దానికి వచ్చినావు, సార్లను చూస్తున్నావు, ఫోన్ పట్టుకొని ఏముందాడా రామాయణ నాకుంది ఫోన్ ఆడ పడేలే, మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసిన కదా అవతల వాళ్ళు మాట్లాడుతుంటే. చూడు ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి శిశు వికాసం, రెండవది అభ్యసనం, మూడవది పెడగాజీ. పెడగాజీ అని అంటే ఏంటిది అంటే మస్తుగుంటాయి టీచింగ్ సబ్జెక్ట్, మస్తుగుంటుంది. నీకు మ్యాథ్స్ వస్తుంది, సైన్స్ వస్తుంది, తెలుగు వస్తుంది, అన్నీ వస్తాయి. బట్ ఇన్ విచ్ మెథడ్ యు ఆర్ గివింగ్ సచ్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్ ద క్లాస్ రూమ్. ఒక టమాటా ఉంటుంది, దాన్ని కూర చేస్తున్నావా, పచ్చడి చేస్తున్నావా, సాంబార్ చేస్తున్నావా, పిల్లగానికి ఇష్టమైనట్టు ఎట్లా చేస్తున్నావు అనేది మెథడ్ ఆఫ్ కుకింగ్. అట్లా మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది ఒకటి ఉంటుంది. అర్థమైందా? అట్లా సైకాలజీని క్లాస్ రూమ్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు. ఇప్పటిదాకా నేను ఆయనను గద్దించిన, అదేం కోపం కాదు, అమ్మో అలర్ట్గా ఉండాలనుకున్నాం. డిసిప్లిన్ యాక్షన్ వచ్చినప్పుడు ఎట్లా చేయాలి? రేపు ఇది సైకాలజీ, ఇది సైకాలజీ. రేపు నువ్వు క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా దండన వాడాలన్నా, నింద వాడాలన్నా, పొగడత వాడాలన్నా, ఒక వ్యక్తి బిహేవియర్ని సెట్ చేయడానికి ఏం ఉపయోగించాలి క్లాస్ రూమ్లో అనే టాపిక్ ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దానిని మనం ప్రేరణ అంటాం. ప్రేరణ, మోటివేషన్. ఈ ప్రేరణ అనే టాపిక్ పెడగాజీకి సంబంధించి. ప్రేరణ అనేటువంటి ఈ పదము మోటివేషన్ అనబడేటువంటి ఇంగ్లీష్ పదము నుంచి వచ్చేది. ఎటిమాలజీ అంటే పదం ఎట్లా ఉద్భవించింది అని. ఈ మోటివేషన్ అనే పదము మూవర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చేది. మూవర్ అంటే ఏమిటి అంటే కదలిక. మూవర్ అంటే ఏమిటి అంటే కదలిక. మనిషి కదులుతాడా, మనసు కదులుతుందా? మాట్లాడాలి. మనిషా కదిలేది, మనసా? మనిషి కదులుతాడు, అది భౌతికం. మనసు కదులుతుంది, ఇట్స్ సైకలాజికల్. ఇక్కడ ఉంటావు, ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోతుంది. పాఠం వింటుంటాం, ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉంటాం, మళ్ళీ సార్ గుర్తొస్తాడు, పాఠం గుర్తొస్తాడు. ఎందుకు? మనసు కదిలేదు.
మనసు కదిలింది కాబట్టి మీరు ఇక్కడ డెమో దాకా వచ్చారు. మనం ఈరోజు వినాలి, పాట మీద చెప్పాలి, ఏదో చెప్తారని డెమో అని మీకు పేపర్ యాడ్ చెప్తేనో పక్క వాళ్ళు ఫోన్ చేసి చెప్తేనో మీరు ఇక్కడికి వచ్చారు. మీరు ఇక్కడికి రావడానికి కారణం అయింది ఏమిటి? త్వరలో ఉద్యోగాల భర్తీ అని పేపర్లో చూసిన వార్త. ఆ వార్త నిన్ను ఏం చేసింది? కదిలించింది. అంటే అది నీకు ప్రేరణ అయ్యింది. అలా కదలిక అనేటువంటి పదం ప్రేరణకు మూలం. ఎగ్జామ్లో బిట్ వస్తుంది. మోటివేషన్, ప్రేరణ, మోటివేషన్ అను ఆంగ్ల పదమునకు మూలార్థం ఈ క్రింది వానిలో డాష్: 1 మూవర్ లాటిన్, 2 మూవర్ గ్రీక్, 3 మూవర్ ఫ్రెంచ్, 4 మూవర్ జర్మనీ అంటాడు. ఆన్సర్ మూవర్ అని తెలవాలి నీకు. మాట్లాడారు. లాటిన్ అని తెలవాలి. 2 ఫ్రెంచా? ఎక్కడ ఫ్రెంచ్? ఎక్కడ? మూవర్ అని తెలవాలి, మాట్లాడాలి. తప్పు చెప్పిన వాళ్ళే తప్పు కాదు, ఏది చెప్పిన ఉంది తప్పు. తప్పు చెప్తే తప్పో ఒప్పో చెప్పారు కదా. మూవర్ అనే పదము లాటిన్ పదమా గ్రీక్ పదమా? మాట్లాడాలా. లాటిన్ పదం. ఎమోవర్ అనేది లాటిన్ పదం, తీసేద్దాం. ఎమోవర్ అనేది లాటిన్ పదం. పర్సోనా అనేది లాటిన్ పదం. ప్యూబర్టస్ అనేది లాటిన్ పదం. అడాల్సేర్ అనేది లాటిన్ పదం. మోరస్ అనేది లాటిన్ పదం. లాటిన్ పదం ఏంటివి సార్ అవన్నీ? అంటే సైకాలజీలో ఉన్న పదాలు. ఇట్లా ఒక పదం వచ్చినప్పుడు ఇట్లా అన్నీ కలిపి చదవడాన్ని ఏ పద్ధతి అంటామంటే సంసర్గ పద్ధతి అంటాం. సంసర్గ పద్ధతి, అసోసియేషన్ మెథడ్ అంటాం. పొడవు వెడల్పు అనే పదం వస్తే దీర్ఘచతురస్రం దేంది, చతురస్రం దేంది, త్రిభుజం దేంది, వృత్తం దేంది అని నువ్వు అన్నీ వరుస పెట్టి చెప్తేనే మ్యాథ్స్ టీచర్వి. ఆ రోజు పొద్దుగాల దీర్ఘచతురస్రం చదువుకొని అప్పటిదప్పుడు చెప్తే నువ్వు చదివితే పోరడు చదివే, నీకంటే వాడే మంచిగా చదువుతాడు. కాబట్టి అన్నింటినీ రౌండప్ చేసుకురావాలి. దీని సంసర్గ పద్ధతి అంటాం. ఈ సంసర్గ పద్ధతి అనే పదాన్ని ఫస్ట్ టైం మనకు సైకాలజీలో ఇవ్వటని చెప్పి ఇచ్చిన వ్యక్తి ఎవరంటే హెర్బార్ట్. సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. ఇట్లుంటుంది సబ్జెక్ట్ మనకు రేపటి నుంచి. చెప్తే 1 గంట 5 గంటలు వస్తుంది కానీ మాట. హెర్బార్ట్. సరే నువ్వు కోచింగ్కు రాకపో, కోచింగ్ వచ్చినా రాకపోయినా కానీ రేపు స్కూల్కి వెళ్తే ఏ బెస్ట్ టీచర్ ఆల్వేస్ యూజ్ ద అసోసియేషన్ మెథడ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఎట్లా గుర్తుపట్టాలి తెలివైన ఉపాధ్యాయుడు అంటే ఒక పదం వచ్చినప్పుడు దానికి సిమిలర్ ఉన్నవి తీసుకురావాలి, దానికి డిఫరెంట్ ఉన్నవి తీసుకురావాలి, రెండింటిని మేళవించాలి. ఇది చాలా బెస్ట్ టెక్నిక్ మీకు చెప్తున్నా రియల్ లైఫ్లో. డిఫరెంట్ అంటే ఏం సార్ అంటే లాటిన్ పదాలు రాసినావు, గ్రీకు పదాలు కూడా రాయాలి. సార్కి వచ్చారా రాదా అనుకుంటాడు. ఇప్పుడు సందర్భం కాదు, నేను పాండిత్య ప్రదర్శన చేయను. కానీ ఇంకా లాటిన్ పదం ఇంకొకటి ఉంది, అది నేను రాయలే. ఇంట్రో అండ్ స్పియర్. ఇంకా ఉంటాయి వెతికితే. ఇంట్రో అండ్ స్పియర్. ఇక్కడ హెర్బార్ట్ అనేవాని దేశం జర్మనీ. హెర్బార్ట్ అనే వ్యక్తి యొక్క దేశం ఏమిటి అంటే జర్మనీ. హెర్బార్ట్ ఎవరు సార్ అంటే ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ. ఎంత మంచి బిట్ వచ్చింది చూడు. ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ. నిలబెట్టించి అడుగుతా చూడు. ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ. ఏదో సార్ చెప్పిండు నేను ఇన్నా అనుకోవద్దు. కనీసం మెట్లు దిగుతప్పుడు ఒక బిట్ అన్న గుర్తుపెట్టుకోవాలి. మీరు చదివేది సైకాలజీ కాదు, మీరు చదివేది ఎడ్యుకేషన్ సైకాలజీ. ఎడ్యుకేషన్ సైకాలజీకి పితామహుడు అంటే ఎవరో తెలవాలి, తెలవకపోతే సిగ్గుచేటు. ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఎవరు? మళ్ళీ ఒకసారి చెప్పాలి ఎవరు? నేను ఇవన్నీ చెడిపి మూల్యాంకనం చేస్తాను. నీ మెమరీ ఏందో తెలవాలి. ఇప్పుడు ఒక్కొక్కరిని లేపి నిలబెట్టి అడుగుతాం. వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ తాళవేసారు ఆల్రెడీ. మన పాట పెట్టుంటుంది అంటే జలియన్వాలా బాగ్ టైప్, ఒకటే ద్వారం. ఓకే, భయం ఏది? ఇంత నవ్వుతురు, మీకు భయం ఉన్నది. అది ఉండి లేనట్టే ఉండాలి మరి క్లాస్ రూమ్లో. భయం మొత్తం వదిలిపెడితే మీరు చేతులు ఉంటారు. మీరు ఎటువంటి మనగాళ్ళు ఎన్ని వేషాలు వేసి వచ్చారు. ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఎవరు? ఫాదర్ ఆఫ్ సైకాలజీ కూడా చెప్పిన నేను మోపైన ఆడవరు ఈడవరు. ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఎవరు అంటే వూంట్. ఫాదర్ ఆఫ్ సైకాలజీ వూంట్. ఎస్, విలియం వూంట్.
WUNT, వోంట్. ఇప్పుడు మన రన్నింగ్ టాపిక్ ఎవరిదో ఈయన తీసుకురావాలి. మరి అతన్ని ఎందుకు చెప్పినావు సార్ నువ్వు అంటే, అతనిది జర్మనీ కదా, జర్మనీ. ఒకరిని మందలిస్తే అందరూ వస్తారు కదా వరుస పెట్టి. ఓంటుది జర్మనీ, హెర్బార్ట్ది జర్మనీ. చిన్నపిల్లలకు చదువు చెప్పిరా ఎప్పుడన్నా? చెప్పినావా? చిన్నపిల్లలు అంటే ఎంత చిన్నపిల్లలు? 5 సంవత్సరాల కంటే చిన్నపిల్లలు. 5 సంవత్సరాల కంటే చిన్నపిల్లలు అంటే నవజాత శిశువుకు పాఠం చెప్తామా? 2 వారాల పిల్లగాని, సంవత్సరం పిల్లగాని చెప్తామా? చెప్పలేం, మనం చెప్పొద్దు కూడా. ఎన్ని సంవత్సరాల పిల్లల కాడి నుంచి మనం టీచింగ్ స్టార్ట్ చేయాలి సార్ అంటే 3+ నుండి 5+. ఆ రామాయణం ఏంది? 3, 4, 5, 3 సంవత్సరాలు. అర్థమైందా? 3, 4, 5 ఎన్ని సంవత్సరాలు అయింది తల్లి? 3 సంవత్సరాలు. దానికి 1వ తరగతి 2వ తరగతి కలుపు ఎన్ని సంవత్సరాలు అయ్యి? 5 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, 5+3+3+4 ఇక లెక్క పెట్టుకుంటూ వస్తే అదే వచ్చేస్తుంది నీకు. మొదటి 5 అంటే ఏమిటి అంటాడు ఎగ్జామ్లో. నేను మొదటి 5లో ఏముంటాయి అంటాడు. అంటే అందులో 3+ నుంచి స్టార్ట్ అయ్యి 5+ వరకు ఉంటుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చెప్పాడు. నేను ఇప్పుడు ఏం బిట్టు లాగాలనుకుంటున్నా మీరు వెయిట్ చేయాలి. 3+ అనే ఎడ్యుకేషన్ గురించి మనకు చెప్పింది ప్రోబెల్. 5 సంవత్సరాల తర్వాత మన బడికి వస్తాడు వాడు. 5 సంవత్సరాల లోపు అంగన్వాడీలు ఉంటాడు వాడు. ఈ అంగన్వాడీలో ఉన్న వాళ్ళకు విద్య నెట్టి పరిస్థితిలో బెదిరించి, కొట్టి, తిట్టి చెప్పొద్దు. సార్ ప్లేవే మెథడ్ వాడాలి. ప్లేవే అనే పదాన్ని ఫస్ట్ వాడింది ఎవరు? మీరు ఏమింటారో మీరే చెక్ చేసుకోండి. మీ స్పీడ్ ఆఫ్ లెర్నింగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. స్పీడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటాం. మాట్లాడితే ప్రతిదీ బిట్టే. స్పీడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ గురించి ఫస్ట్ చెప్పింది ఎవరంటే థారండైక్. స్పీడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే ఒక వ్యక్తి రోడ్డు పైన జమ్మున బైక్ వేసుకొని వెళ్ళిపోతుంది, మరొక వ్యక్తి నడి రోడ్డు మీద ఇట్లా పోతుంది. వెనకంగా వచ్చే ఒక మంచి డ్రైవర్కి ఈ స్లోగా పోయేవాడిని చూసి భయం అవుతుందా? భయం కాదా? ఎందుకు భయం అవుతుంది అంటే, ఆ స్పీడ్గా పోయిన వాడు వెళ్ళిపోతాడు, నో ప్రాబ్లం. ఈ స్లోగా పోయేవాడు కారు తీసుకొచ్చి ఇటు వస్తే వీడు ఇటు వచ్చేది తెలియదు, అటు పోయేది తెలియదు. వాడిని ఏం చేయొద్దురా బాబా అని ఇటు వస్తే వానంతటా వాడే వస్తాడు, ప్లీజ్ కమ్ దిస్ సైడ్ అని చెప్పి వాడు. అంటే వాహనాన్ని నడపడంలో వేగం ఇంకా రాలే. చదువులో రాలే, టీచింగ్లో రాలే, ఆటల్లో రాలేదు అంటే ఇంకా మ్యానిపులేషన్, హస్తలాఘవం రాలే, ఇంకా మానసిక చలనాత్మక రంగం బలపడలే. కొత్తగా పాఠం చెప్పి ఫస్ట్ టైం టీచింగ్కి వచ్చిన వాడు కూడా బెరుకుకుంటాడు. స్పీడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ లేదు. అభ్యసనంలో కూడా అట్లా ఉండాలి. క్లాస్ రూమ్లో ఇట్లా సార్ పాఠం చెప్తుండంటే ఇట్లా ఫాస్ట్గా అందుకుంటుండాలి. చెప్పేది మనసు లక్క ముద్ద లాంటిది అంటాడు ప్లాటో. ఇవన్నీ బిట్సే, గత డిఎస్సి బిట్సే. నువ్వెన్ని చెప్తే అన్నీ స్వీకరించబడుతూనే ఉంటాయి. అది నీ అటెన్షన్ బట్టి ఉంటుంది, నీకున్న ఏకాగ్రతను బట్టి ఉంటుంది, నీ ఆత్మశక్తిని బట్టి ఉంటుంది, నీ ప్యూర్ హార్ట్ని బట్టి ఉంటుంది. అంత కలుషితం పెట్టుకొని బుర్రల పనికిమాలిన ఆలోచనలు పెట్టుకొని వస్తే అర్థం కాదు. ఓకే, లీవ్ ఇట్. ఇప్పుడు నేను ఇక్కడ సబ్జెక్ట్ మధ్యలో ఎక్కడికి వచ్చి ఆగిపోయిందో మీరు గమనించండి. ఊంట్ అనే పదాన్ని రాసిన, నెక్స్ట్ ఇంకొక పదం రాసిన. ఏ పదం? హెర్బార్ట్ అనే పదం రాసిన. ఒకసారి సబ్జెక్ట్ లింక్ చేసుకో, మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుందో ఏమో. సైకాలజీ 3 భాగాలుగా విడదీసినాం మనం ఇక్కడ. శిశు వికాసం అన్నాం, అభ్యసనం అన్నాం, పెడగాజ్ అన్నాం. పెడగాజ్ అనే దాంట్లో ఎందుకో యాదృచ్ఛికంగా ఒక పదం రాబట్టినాం, ప్రేరణ. ప్రేరణ అనే పదం మోటివేషన్ అనే ఆంగ్ల పదం నుంచి వచ్చేది. మోటివేషన్ అనేది మూవర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చేది. మూవర్ అంటే అర్థం ఏమిటంటే కదలిక. ఎగ్జామ్లో బిట్టెట్లో వస్తుందో చెప్పిన నేను. మోటివేషన్ అనేటువంటి పదానికి మూల అర్థం ఈ క్రింది వానిలో డాష్. 1 కదలిక, 2 ఉద్వేగం, 3 ఉద్రిక్తం, 4 టాబులా రస అంటాడు. ఏదో మనకి ఏది తెలియకుంటే అది పెట్టాలనిపిస్తుంది ఆన్సర్. ఇది నాకు తెలియదు, ఇదే కావచ్చా. ఇటువంటి వాటిల్లో మన మీద మనకు నమ్మకం తక్కువ, దిక్కుమాలిన పదాల మీద నమ్మకమే ఎక్కువ. ఆన్సర్ ఏమొచ్చేసింది ఇప్పుడు ఇక్కడ? కదలిక. బిట్టట్లో వస్తుంది. ఈ క్రింది వానిలో లాటిన్ పదం కానిదేది? 1 ఎమోవర్, 2 పర్సోనా, 3 టాబులా రస, 4 మోరస్. టాబులా రస
అది గ్రీకు పదం, అది గ్రీకు పదం. ఇప్పుడు ఇక్కడ లాటిన్ పదాల లిస్టు రాసిన. ఇప్పుడు నువ్వు చదవాలి, కానీ ఇప్పుడు గంట టైం పడుతుంది ఇవి నేర్చుకోనికి. ఎమోవర్, ఎమోవర్, ఎమోవర్ నుంచి ఎమోషన్ వచ్చింది. ఎమోషన్స్ అంటే ఉద్వేగాలు, ఉద్వేగాలు. ఎమోవర్ అంటే ఉద్రిక్తం, ఉద్రిక్తం. ఓకే, జనరల్ ఎక్సైట్మెంట్. రెండవది పర్సోనా. పర్సోనా అంటే మీరు అందరూ పెట్టుకొని, నేను పెట్టుకోలేదు చూడు, నేను కూడా పెట్టుకుని జేబులో మాస్క్, ముసుగు. సో పర్సోనా. ఎక్కువ మంది ఇట్లా జేబులలో, మీలా కొద్దిమంది మూతలకు పెట్టుకుంటారు, చాలామంది ఇట్లా జేబులలో పెట్టుకునే వస్తుంది. నేను పాఠం చెప్పలేను కాబట్టి తీసి. ఒకటవది ఎమోవర్, రెండవది పర్సోనా, మూడవది ప్యూబర్టస్. ప్యూబర్టస్ నుంచి ప్యూబర్టీ, యవ్వనం. అడాల్సెర్, అడాల్సెర్ నుంచి అడాలసెన్స్, కౌమార దశ. అడాల్సెర్ అనేది 2014, 2016, 2018 3 సార్లు టెట్ బిట్. అడాల్సెర్ అంటే టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ, పరిపక్వం వైపు వెళ్ళుట, కౌమార దశ. మోరస్ అంటే అందరి దారి, యూనివర్సల్ పాత్వే, కన్వెన్షనల్, సంప్రదాయం. 2 అర్థాలు ఉన్నాయి, ప్రవర్తన తీరు, సంప్రదాయం. మోరస్ అనే పదం నుంచి మొరాలిటీ వచ్చింది. మొరాలిటీ అంటే నైతికత, చెప్పింది లారెన్స్ కోల్బర్గ్, దేశం అమెరికా, యూనివర్సిటీ హార్వర్డ్. కట్ చేస్తే ఇంట్రోస్పియర్. ఇంట్రో అంటే తన లోపల, అంటే నా లోపల. స్పియర్ అంటే నేనే గమనించుకోవడం, నేనే గమనించుకోవడం. తండ్రి 2 మాటలు తిడతాడు, బాధపడతాడు కొడుకు. నాకేం చెప్పకు, నువ్వేం తప్పులు చేసినావు, నువ్వే ఆలోచించుకోవాయి అని తండ్రి అన్నాక తన గత అనుభవాలను ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. నేను ఎందుకు ఫెయిల్ అయినా, ఎందుకు చదవలే, నా లైఫ్ ఎట్లా కొనసాగింది, ఎక్కడ డిస్టర్బ్ అయిందని ఆలోచించుకుంటుండు. ఏ పర్సన్ హిమ్సెల్ఫ్, హీ వాచింగ్ హిమ్సెల్ఫ్, వాట్ ద ఎక్స్పీరియన్సెస్ హీ హ్యాస్. ఎలాంటి అనుభవాలను వాడు కలిగి ఉన్నాడో వానికి వాడే ఆలోచించుకుంటాడు. కాబట్టి దీనిని గతానుభవాల పరీక్ష అంటాం. 2002 బిట్ గత అనుభవాల పరీక్ష అంటాం. దీన్ని ఆలోచించేవాడొక్కడే, ఆలోచించుకునేది వాడే. కాబట్టి ప్రయోగం చేసేది వాడే, ప్రయోగానికి లోనయ్యేది వాడే. కాబట్టి ఎగ్జామ్లో బిట్ అవుతుంది ప్రయోక్త ప్రయోజ్యుడు. ప్రయోక్త ప్రయోజ్యుడు ఒక్కడే గల పద్ధతి ఏది అంటాడు. ఇంట్రోస్పెక్షన్ చెప్పింది సెయింట్ అగస్టిన్, దేశం ఇటలీ. కట్ చేసినాం అక్కడికి. అందులో ఒక పదాన్ని లాగిన. ఎందుకు లాగవలసి వచ్చింది అంటే ఇట్లా టీచింగ్ చేయడానికి సంసర్గం అంటామని చెప్పిన. సంసర్గ పద్ధతిని ఫస్ట్ చెప్పింది ఎవరంటే హెర్బార్ట్. హెర్బార్ట్ ఎవరంటే ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడు ఎవరంటే హెర్బార్ట్. హెర్బార్ట్ దేశం ఏమిటి అంటే జర్మనీ. అందుకోసం ఊంటు వచ్చింది ఇక్కడికి. ఊంటుది కూడా జర్మనీ. ఫాదర్ ఆఫ్ సైకాలజీ అతను, ఫాదర్ ఆఫ్ సైకాలజీ. పనిలో పనిగా ఇంకొక వ్యక్తి వచ్చిండు, ఆ వ్యక్తి పేరు ప్రోబెల్. ఆ వ్యక్తి పేరు ప్రోబెల్. ప్రోబెల్ చెప్పింది చిన్నపిల్లల బడి, అంటే నర్సరీ పాఠశాల. ఎక్కడ తీసుకుపోతున్నామమ్మా చిన్నపిల్లగాన్ని? నర్సరీలో వేసేద్దాం అనుకుంటున్నా తాతయ్య. నర్సరీ ఏదా చెట్లు పెంచేది అందులోనా? ఆడ చెట్లు పెంచుతురుగా నర్సరీ, దాంట్లోనా? అదే నిజం, అదే నిజం. హాస్యాస్పదం అనిపిస్తుంది, కానీ ద ఒరిజినల్ మీనింగ్ నర్సరీ అంటే చెట్ల పెంపకమే, చెట్ల పెంపకమే. ప్రోబెల్ నర్సరీ అనే పదాన్ని ఏ ఉద్దేశంలో వాడిండు అంటాడు, చెట్ల పెంపకం అనే ఉద్దేశంలో వాడాడు. చిన్నపిల్లలను మొక్కలతో సమానంగా చూడాలి. టీచర్ అనేవాడు ఒక వాచ్మెన్, ఒక తోటకు వాచ్మెన్ ఎట్లనో అట్లా కావలిదారుగా ఉండాలి. రే బిట్ అవుతుంది. నర్సరీ విద్యా విధానంలో ప్రోబెల్ ప్రకారం ఉపాధ్యాయుడు ఈ క్రింది వానిలో డాష్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ప్రోబెల్ ప్రకారము నర్సరీ విద్యా విధానంలో ఉపాధ్యాయుడు డాష్. 1 మార్గదర్శి అంటే గైడు, 2 స్నేహితుడు, 3 తత్వవేత్త. ఇవి చూస్తే మనకు భలే ఆనందం అవుతుంది, ఇవే కావచ్చు ఆన్సర్. తత్వవేత్త, గైడు, క్వశ్చన్ మ్యాన్. 4వది కావలిదారు, తోటమాలి, వాచ్మెన్ అంటాడు. మనకు నేను వాచ్మెన్ అయితే నేను నీకు నువ్వు ఊహించుకొని ఏదో పక్కకి వెళ్ళిపోతావు. ఆన్సర్ అదే. మనం తొందరగా దూరం జరుగుతుంది ఏదైనా మంచి వస్తే. ఇప్పుడు ఆన్సర్ అక్కడ కావలిదారు అనేది ఆన్సర్ అయ్యింది. ఉపాధ్యాయ ఎవరి దృష్టిలో అంటాడు, ఎవరి దృష్టిలో? ప్రోబెల్ దృష్టిలో.
వైగాట్స్కి దృష్టిలో ఉపాధ్యాయుడు క్రింది వానిలో డాష్ అంటాడు. మెంటర్, ట్యూటర్ 2 పదాలు ఉంటాయి. మెంటర్ లేదా ట్యూటర్, డైలాగ్ లీడర్, ఇవన్నీ వైగాట్స్కి పెట్టిన పేర్లు. వైగాట్స్కి పెట్టిన పేరు. బ్రూనర్ ప్రకారం ఉపాధ్యాయుడు ఈ క్రింది వానిలో డాష్ అంటాడు. స్నేహితుడు, తత్వవేత్త. ఒక్కొక్కరి ప్రకారం ఒక రకంగా ఉంటుంది. అవన్నీ రాసుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఒకరోజే వచ్చి మొత్తం ఇయ్యాలనే వస్తే బాగుంటుందని పెద్ద సంచి తెచ్చుకొని చెప్పిన బిట్లన్నీ అన్నలు వేసుకొని ఇక పోతాం సార్ అంటే, ఇవి కోచింగ్ అంటే సంచిలో బిట్లు వేసి పంపేది కాదు. ఈ మాట నేను చెప్పింది ఎటకారం. కానీ కొంతమంది ఇప్పుడు వచ్చారు కదా హైదరాబాద్కు, 10-15 స్పైరల్ బైండింగ్లు కొనిపోతారు. అక్కడ తిరుగుతారు జిరాక్స్ సెంటర్ కాడ, ఆ సార్ది ఈ సార్ది అని చెప్పి మూట తీసుకొని తెచ్చుకున్న పైసల సంచిడ మర్చిపోయి కేవలం స్పైరల్ బైండింగ్లు పట్టుకొని పోతారు. స్పైరల్ బైండింగ్లు ఉంటే జిరాక్స్ సెంటర్లో కొనకపోతే ఉద్యోగాలు చదువు రాదు. ఎవ్రీ ఎవ్రీ సక్సెస్ ఇట్ హ్యాజ్ ఏ ఫార్మల్ డిసిప్లిన్. మెట్లెక్కుకుంటూ పైకి రావడం ఎంత క్రమశిక్షణాయుతంగా స్టెప్ టు స్టెప్ వచ్చినామో, జీవితంలో సక్సెస్ కావాలన్నా, ఒక్క పాఠం చదవాలన్నా, ఒక్క పేజీ చదవాలన్నా, ఒక్క పారాగ్రాఫ్ చదవాలన్నా నీకు ఫార్మల్ డిసిప్లిన్ అవసరం. కట్ చేద్దాం, సబ్జెక్ట్ మీదకి వెళ్ళి వద్దాం. వుంట్ అనేవాడు సైకాలజీకి పితామహుడు. ఎందుకు సైకాలజీకి పితామహుడు అయ్యిండు? ఎందుకు అయ్యిండు? ఫస్ట్ ఆయనే వచ్చిండు, గేట్ తీసుకొని ఫస్ట్ వచ్చి నేనే ఉంటాను అందుకు అయ్యిండా? మరి దేనికి అయ్యిండు సార్ అంటే, ఫస్ట్ ల్యాబొరేటరీ ప్రయోగశాలను, ద ఫస్ట్ ల్యాబొరేటరీ ఇన్ 1879 1879లో ఫస్ట్ స్టార్ట్ చేసింది అతనే. ఫస్ట్ టైం ల్యాబ్ ఓపెన్ అయిన కారణము చేత సైకాలజీ కన్వర్ట్స్ ఫ్రమ్ ఆర్ట్స్ సబ్జెక్ట్ టు సైన్స్ సబ్జెక్ట్. అది వరకు ఆర్ట్స్ సబ్జెక్టుకు ఉన్నటువంటిది సైన్స్ సబ్జెక్టుగా మారింది. ఎందుకయింది? ప్రాక్టికల్స్ చేసాడు. ఎట్లా ప్రాక్టికల్స్ చేసాడు సార్ అంటే, చర్యావేగం మీద రీసెర్చ్ చేశాడు. ఆ ఊంటు చేసిన ప్రయోగాల తర్వాత శక్తివంతమైన ప్రయోగాలు చేసిన మరొక జర్మనీ దేశస్థుడు ఎవరు అంటే ఎబ్బింగ్ హౌస్. అతనిది జర్మనీ దేశమే. 1885లో ఆన్ మెమరీ అనే గ్రంథం రాశాడు. ఆన్ మెమరీ అనే గ్రంథం రాస్తూ ఎన్గ్రాముల గురించి చెప్పాడు. ఎన్గ్రాములు అంటే న్యూరోగ్రామ్స్ అంటే నాడీగ్రాములు. రేపు ఎగ్జామ్లో నాడీగ్రాముల గురించి కౌన్ చెప్పిండు అని అడుగుతాడు హిందీలో. నాడీగ్రాముల గురించి ఎవరు చెప్పారు అంటాడు. ఎబ్బింగ్ హౌస్, దేశం జర్మనీ. మన మెదడు లోపల నేను ఇప్పుడు చెప్తున్న ఎన్నో బిట్స్ను నువ్వు గుర్తుంచుకోవడం కొరకు కనిపించనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి, అమూర్తమైన అంశాలు ఉన్నాయి. అది న్యూరాలజీకి దగ్గర సంబంధం, నాడీ వ్యవస్థకు. వీటిని నాడీగ్రాములు అంటాము అని చెప్పింది ఎవరంటే ఎబ్బింగ్ హౌస్. చిన్న పిల్లవానప్పుడు ప్రజ్ఞ కొంచెమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా ముందు కూర్చున్నటువంటి మీరందరికీ 6వ తరగతిలో ఇదే పాఠం నేను చెప్తే అర్థం కాదు. లేదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి కథం పెడదాం. క్షేత్రమితి అనే పాఠాన్ని 8వ తరగతిలో చెప్పే బదులు ఒక ఉపాధ్యాయుడు 4వ తరగతి విద్యార్థులకు సవివరంగా బోధించుటకు ప్రయత్నించుచుండెను. ఎన్ని రకాల బోధనా పద్ధతులు వినియోగించినప్పటికీ 4వ తరగతి విద్యార్థులు క్షేత్రమితి యందు కనీస సామర్థ్యములు కూడా పొందలేకపోవచ్చుండెను. దీనిపై నీ అభిప్రాయం క్రింది వానిలో డాష్ అప్లికేషన్. నీ అభిప్రాయం ఏంది? 1, విద్యార్థులకు చిన్న వయస్సులోనే అధిక గణిత విషయాలు చెప్పాలని ప్రయత్నించినప్పటికీ విద్యార్థులే వైఫల్యం చెందుతున్నారు. దీనికి కారణం వారు మందబుద్ధులు. 2, అక్కడి గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి విద్యార్థులు పట్టణ విద్యార్థుల కంటే ప్రజ్ఞ నిష్పాదన యందు తక్కువగా ఉన్నారు, కాబట్టి విద్యా నిష్పాదన సరిగా చూపట్లేదు. 3, క్షేత్రమితికి సంబంధించిన పూర్వ భావనలు విద్యార్థులకు లేకపోవడం వలన ఈ విద్యా సామర్థ్యాలను అందుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు. 4th వన్, పియాజే చెప్పిన సిద్ధాంతం ప్రకారం విద్యార్థుల యొక్క మానసిక పరిపక్వత సంకలనకు వ్యవకలనం లాంటి సాధారణ గణిత విషయాలకే పరిమితమైంది తప్ప
ఉన్నత స్థాయి గణిత విషయాలైనటువంటి క్షేత్రమితిని పొందడంలో వైఫల్యం చెందుతారు. ఇది సాధారణ విషయమే అన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 4th అంశం అవుతుంది. అంటే మన మెదడే కానీ చిన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, పెద్దగా అయితే ఒకలాగా ఉంటుంది. కారణం దీనిని మానసిక పరిపక్వత అంటాం. ఆ మానసిక పరిపక్వతకు కారణం స్కిమాటాల వికాసం. స్కిమాటాల వికాసం. స్కిమాటాలు అనే పదం వాడింది ఎవరు అంటే పియాజే. పియాజే. భాష పుట్టుకతో వస్తుందా, నేర్చుకుంటే వస్తుందా? మాట్లాడాలి అని నీలాగా నాలాగా దేశంలో మునం పెట్టుకొని చాలామంది చెప్పారు. కానీ చామ్స్కీ దాన్ని ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలేదంటే మనమందరము నేర్చుకుంటే అనుకరిస్తేనే భాష వచ్చిందనేది నిజమైతే కొన్ని లక్షల రకాల వాక్యాలు ఉన్నాయి. ఒకరు మాట్లాడేదానికంటే డిఫరెంట్గా ఒకరు మాట్లాడుతున్నారు. అనుకరించిందే నిజమైతే ఇన్ని వాక్యాలను ఎవడు అనుకరించగలుగుతాడు? కాబట్టి మనకు ఆల్రెడీ భాషను అందుకొని ఒక బాతు ఉంటుంది, డక్. అది ఎప్పుడు మన పొలంలో తిరుగుతుంటుంది. ఒకరోజు యజమాని కావాలని ఒక బాతును, ఇన్ని బాతులు ఉన్నాయి ఈ ఇంట్లో, ఎక్కువైపోయినాయి, వీటి పోరు తట్టుకోలేకపోతున్నాయని కొన్ని డక్స్ను నీళ్ళలో ఇసిరేస్తే జారి తనుగున పడ్డాడు. అందులో వీడేమో మునుగుతున్నాడు, బాతులు ఏమో మంచిగా విహరిస్తున్నాయి. ఇన్నాళ్ళు ఎటో పోయినవేమో మనం ఇంత బాగా చెప్పు. వీనికి సహజాతం లేదు, నేర్చుకుంటే వచ్చేది ఈత. దానిని LLD అనాలి, లాంగ్వేజ్ లెర్నింగ్ డివైస్. ఈ మాట చెప్పింది స్కిన్నర్. భాష నేర్చుకుంటూ వస్తుంది అన్నాడు. అది తప్పు. ఏ బాతులకు, ఏ చేపలకు, వేటికైతే పుట్టుకతోటే ఈత వచ్చు బాతుకు, కానీ మనము నీళ్ళల్లో వేస్తేనే దాని సహజత్వంలో ఈత ఉందనేది బయటకు వచ్చింది. అట్లా మనము కూడా భాష అనేది పుట్టుకతోనే ఉంది, పరిస్థితిని బట్టి డెవలప్ అవుతుంది. దీనిని లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అంటాం. అక్విజిషన్ డివైస్ అంటాం. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటే. బాటిల్ ఆఫ్ ప్యూర్ వాటర్, ఒక కిన్లీ వాటర్ బాటిల్ ఉంది. ఈ కిన్లీ వాటర్ బాటిల్ లాగా మన బ్రెయిన్ ఉంది. ఇఫ్ యూ యాడ్ ఎనీ వాట్ ఈస్ దట్ సాల్ట్ ఆర్ షుగర్, ఎనీ ఫ్లేవర్ వాట్ ఇట్ మే బి, ఆ ప్యూర్ వాటర్కి నువ్వు షుగర్ కలిపితే దాని కలర్ ఏం మారదు, కానీ టేస్ట్ మారుతుంది, స్వీట్ వాటర్ అవుతుంది. అది తమిళం. లేదు, ఉప్పు కలిపిన ఉప్పు నీళ్ళుగా మారింది, కలర్ ఏం మారలే, కానీ టేస్ట్ మారింది, అది కన్నడం. అట్లా మనకు సహజంగానే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఉంది. ఇది మన ఒరిజినల్ మానవ భాష. బట్ వేరేజ్ మనం పెరిగి పెద్ద అయ్యేటప్పుడు మన తల్లులు మనకు ఏవి నేర్పిస్తారో ఆ భాషగా మన భాష మారుతుంది, ఒక ఫ్లేవర్ కలిపినట్టుగా అని వర్ణించిన వ్యక్తి చామ్స్కీ. చామ్స్కీ ఈ భాషకు కారణం ఏమిటి అని చెప్పిండంటే సింటాక్స్ అనే పదాలు వాడండి. సింటాక్స్. నా టీచింగ్ స్టైల్ మీకు ఏమర్థమవుతుందో, ఇప్పుడు ఇక్కడ 3 పదాలు రాశాను నేను బోర్డు మీద. ఈ క్రింది వానిలో సరి కాని జత ఏది, విచ్ పెయిర్ ఈజ్ నాట్ సూటబుల్ ఆర్ నాట్ కరెక్ట్ ఎమాంగ్ దిస్ వన్ అని చెప్పేసి ఇస్తాను. 1 పియాజే n గ్రాములు, 2 ఎబ్బింగ్హౌస్ n గ్రాములు, 3 చామ్స్కీ సింటాక్స్, 4 ఏది కాదు అంటాడు. రాంగ్ 1 పియాజే n గ్రాములు. ఇట్లా బిట్ వస్తుంది. ఇది ఇప్పుడు వచ్చే కొత్త స్టైల్. ఎందుకంటే 3 మీద నీకు ఎంత పట్టుందో తెలుసుకుంటాడు. ఒకటే క్వశ్చన్లో 3 దగ్గర దొరుకుతావు. ఈ క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించిన నిర్మాణాలు ఏవి అంటాడు స్కిమాటా. భాషకు సంబంధించిన నిర్మాణాలు ఏవి అంటాడు సింటాక్స్. స్మృతి సంబంధించిన నిర్మాణాలు ఏవి అంటాడు న్యూరోగ్రామ్స్. క్వశ్చన్స్ ఎన్ని రకాలు వస్తాయో చెప్తున్నా. ఈ క్రింది వానిలో ఆన్ మెమరీ అనే గ్రంథంలో వివరించబడింది డాష్. 1 సింటాక్స్, 2 స్కిమాటా, 3 n గ్రాములు, 4 పైవన్నీ అంటాడు. నువ్వు క్వశ్చన్స్ అన్ని చదివి 150 క్వశ్చన్స్లో పైవన్నీ అని ఒకటి కూడా రాలే, ఇది ఒకటే వచ్చింది. ఇంటికాడ మా అన్న చెప్పిండు పైవన్నీ అనేది ఒకటే ఆన్సర్ చేయాలని చెప్పి టక్కున దాన్ని వేసి తీయరా కత్తి ఎయ్యరా వెయిట్ అన్నట్టు బయటకు వచ్చి జైలు నుంచి విడుదలైన ఖైదీ లెక్క 4 పైవన్నీ, 4 ఏది కాదు. ఇట్లా కాదు ఆన్సర్. నీకు ఆ కమాండ్ ఉండాలి కదా. ఇప్పుడు ఎంతో సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. అక్కడ నీకు బోర్డు మీద రాసిన వాళ్ళందరూ ఎక్సెప్ట్ చామ్స్కీ
అందరూ జర్మనీ దేశస్తులు. థ్యాంక్ యూ. చామ్స్కీ అనేవాడు అమెరికా దేశస్థుడు, పెన్సిల్వేనియా యూనివర్సిటీ. పియాజే అమెరికా దేశస్థుడు, క్షమించాలి, పియాజే స్విట్జర్లాండ్ దేశస్థుడు, జెనీవా యూనివర్సిటీ. ప్రోబెల్ జర్మనీ, వూంట్ జర్మనీ. ఇంకెవరితో రాసిన కదా అక్కడ, ఎవరు? హెర్బర్ట్. చూసి చెప్పు, కొద్దిగా వెనక తీసేస్తే అప్పుడు చెప్పాలి. ఎట్లా లేపి అడిగే స్కీమ్ ఉంటుంది, ఒక్కొక్కరు నిలబెట్టి ఇచ్చి అడిగేసి. ఇక్కడ ఆన్ మెమరీ అనే గ్రంథం ఎవరు రాశారని చెప్పిన మాట్లాడాలి. ఏ సంవత్సరం అని చెప్పిన 1885. ప్రయోగాలు చేసిండు వూంట్ ఏ సంవత్సరం అని చెప్పిన 1879. 1904 నోబెల్ బహుమతి ఇవాన్ పావులో. 1911 బిహేవియరిజం గ్రంథం వాట్సన్. 1926 బోధనా యంత్రాలు ఎస్ఎల్ ప్రెస్సీ. 1938 రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. 1945 బాటియా నిష్పాదన పరీక్ష. ఇప్పుడు ఇవన్నీ నీకు వస్తాయి అనుకోని నేను చెప్తలేను, ఇంత స్పీడ్గా నేను చెప్పడం. ఇట్లా ఇయర్స్ చదవాలి. అభ్యసించిన దానిని తిరిగి చేయగలగడమే స్మృతి. నువ్వు ఏదైతే నేర్చుకున్న జ్ఞానం ఉందో అగైన్ యూ షుడ్ రిట్రైవల్ దట్. నువ్వు మళ్ళీ ప్రజెంట్ చేయాలి. ఇంతసేపు చదువుతున్నావు, ఇన్ని రోజులు చదువుతావు, 3 నెలలు ప్రిపేర్ అవుతావు, టెట్ ఎగ్జామ్ రాస్తావు, 150కి 140 స్కోర్ తీసుకొని బయటకు వస్తావు, రామయ్య ప్రగతిని వ్యవస్థలో నిలుపుతావు. అటువంటి వాడు కదా మాకు కావాలి. ఎన్ని బ్యాచ్లు చెప్పినా ఎన్ని చెప్పినా మేము కూడా ఎదురు చూస్తాం కదా. ఎర్ర దొంగలు ఎత్తుకొచ్చిన పుష్పరాజు, వానికే అంత కసి ఉంటే మంచి పని చేస్తానికి మనకెంత కసి ఉండాలి. ఆయన తప్పు పని చేసి కూడా తగ్గేదేలే అంటాడు, స్కాబిస్ వచ్చినట్టు. స్కాబిస్ అంటే దురద, దాంట్లో మనం తగ్గేదేలే అంటాం. కానీ మరి చదువులేనా మనం? ఇప్పుడు సినిమా మొత్తం చూస్తాం, సినిమా కాన్సెప్ట్ ఏందనేది నువ్వు అవుట్పుట్ తీసుకురావు. దొంగ పని చేసినా దొర పని చేసినా నేను ఏమాత్రం దొరకకుండా పర్ఫెక్ట్గా చేసుకొని వస్తా అని ఒక వ్యక్తి తీసుకొని వచ్చిండు సినిమాలో. యాక్చువల్గా సినిమాలో విలన్ అల్లు అర్జున్. ఆ విషయం మనకు అవసరం లేదు, ఇక్కడ సినిమా అనాలిసిస్కి రాలేమని. దీనిని అచీవ్మెంట్ మోటివేషన్ అంటాం సైకాలజీలో. అచీవ్మెంట్ మోటివేషన్ అంటాం, తెలుగులో సాధనాకాంక్ష. ఎప్పుడన్నా ఎగ్జామ్ పెడితే మనం ఏం చేస్తాం తెలుసా? మన రూమ్మేట్ను, బెంచ్ మేట్ను, పక్కోళ్ళను అడుగుతాం, ఎన్ని మార్క్స్ వచ్చినాయని కాండి. ఉండి 23 వచ్చినాయని ఇట్లా చూసింది అనుకో, మాట్లాడేది బంద్ చేస్తాం. ఎందుకంటే నీకు 16, 17 వచ్చి ఉంటాయి. ఆ ముందు నెక్స్ట్ 16, 17 తోటి ఏం చేయలేము. మళ్ళీ అటుపక్క ఏమని అడుగుతావు, ఎన్ని మార్కులు వచ్చినాయి? 9 అన్నది అనుకో, ఎమ్మటే విజయ గర్వం. ఇది సరాసరి చేసి చూస్తావు, 22, 9 బై చేసి 2 వేస్తాయి, నాకే మంచిగా వచ్చినాయి అట్లా అని చెప్పి ఫీల్ అవుతావు. నీవు ఎవడూ ఊహించని స్థాయిలో 150 మార్కులకు 2016లో స్కోర్ ఎంత, 2012లో స్కోర్ ఎంత, 2014లో స్కోర్ ఎంత, ఇవన్నీ వెనక్కి తీసుకుంటే ఇంతవరకు ఎవడు రీచ్ కానీ స్టేట్ టాప్ మార్క్ ఎంత ఉందో ఆ స్టేట్ టాపర్లతోటి పోటీ పెట్టుకుంటే నీ స్కోరు ఇంతవరకు 127, 128, 131 బస్ అక్కడికే ఆగిపోయారు. ఒక సింహం పంజా లెక్క ఉండాలి కదా. 140 కొట్టి పక్కకి వేసేసినాం అనుకో, ఇక చలో కాసుకోర్రు, ఇక డిఎస్సికి రారే అని చెప్పి నువ్వు లక్ష్యం ఎంత విసిరాలో అంత విసిరేసి వదిలి పెడితే అప్పుడు కదా నువ్వు మనగానివి. అట్లా రావాలి ప్రిపరేషన్కు. కానీ నువ్వు వచ్చినావు, హాస్టల్ ఎక్కడ ఉందని తొందరగా వెతికి బ్యాగ్ అక్కడ పెట్టి ఒకటి మాకు మంచిగా పెట్టాలి, ఫుడ్ 100 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పి తిండికి ప్రియారిటీ ఇచ్చుడు. వచ్చిన రోజు ఉంటుందమ్మా కాసి, ఒక వారం రోజులు ఏమో చదువుతారు, 2 పేజీలు, అందరు 2 పేజీలు రాపిస్తారు. సార్ ఇటు చదువా అటు చదువా, ఇటు చదువా అటు చదువు, ఒక 2 రోజులే ఉంటుంది రామాయ. ఇక ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ కంటే ఎక్కువ కోనార్కు టాకీసు, వెంకటాద్రి టాకీసు, మెగా టాకీసు, రాజధాని టాకీసు, ఫుట్పాత్ ఎంబటి చెవుల దిద్దులు, ఇవి కనబడతాయి మనకు. లోకంలో లేనివన్నీ కనబడుతుంటాయి. మేము కూడా అట్లనే వస్తాం, ఈ ఫుట్పాత్లు ఎమ్మటి వీటిలో ఎమ్మటే వస్తాం. కానీ మా టార్గెట్ క్లాసే ఉంటుంది. క్లాస్కి వచ్చే గంట ముందు నిషా అట్లే ఉంటుంది, పోయినాక గంట సేపు నిషా అట్లే ఉంటుంది. ఐఎమ్ నాట్ బూస్టింగ్ ఫర్ మై సెల్ఫ్, నా గురించి చెప్తలేను, ఫ్యాకల్టీ మైండ్ చెప్తున్నా. ఫ్యాకల్టీ అంటోడు అట్లుంటేనే సబ్జెక్ట్ అది అట్లుంటుంది. కాబట్టి కదా రామయ్య స్టాండర్డ్ నిలబడుతుంది వ్యవస్థలో.
ఎగ్జామ్ సిస్టమ్ అట్లే ఉంటుంది, క్లాస్ అట్లే ఉంటుంది, దాని రెప్యుటేషన్ అట్లే ఉంటుంది. ఆ రెప్యుటేషన్ నిలబెట్టేటోడు రావాలి వీడికి. కొంచెం ఒక రావా ఈ బల్లబడుతురా అటు నుంచి అని నేను పిలిస్తే వచ్చావు ఇట్లా ఇట్లా పిలిస్తే దమ్మున్నోడే రావాలి వీడికి. నాకు దమ్ముందని నేను ఇట్లా పడితే నువ్వు అవతల పక్క పట్టినట్టు ఊకినే యాక్షన్ చేసి టపెల్ని ఎత్తేస్తే నా కాలు మీద పడుతుందా? ఇది సింపుల్ ఎగ్జాంపుల్. అది మోసేటోడు రావాలి అంటే అర్థం నాకు ఆ మోసే దమ్ము లేదు, నేను రాను అనొద్దు కానీ ఓ పదం చెప్పాలి, కానీ వద్దు అనుకొని తరగతి గదిలో సరికాదని ఆగుతున్నా. నీ దమ్మేందో ప్రదర్శించడానికే రావాలి. సార్లు మాకు అట్లా దొరికిరు, మెంటర్స్ అట్లా దొరికిరు, ఇన్స్టిట్యూట్ అట్లా దొరికింది. వన్ అండ్ ఓన్లీ చెప్తున్నా, సభాముఖంగా చెప్తున్నా. ఇక టెట్ డిఎస్సికి ఇది నేను గర్వంతో చెప్తలేను, హార్డ్ వర్క్ చేసిన మైండ్ తోటి చెప్తున్నా. 2 రాష్ట్రాలల్లో నన్ అదర్ దెన్ రామయ్య తప్ప ఇంకో కోచింగ్ సెంటర్ 2 రాష్ట్రాలు. రేపో ఎల్లుండో డెమో మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన ఇలా నేను నిన్ను తిట్టిన తిట్లు నువ్వు కనబడవు, తిట్టిన నేను కనబడతా, కానీ నీకేం బాధలేదు. ఇప్పుడు ఇవి మెచ్చుకున్నాయి, క్వశ్చన్స్ అడిగినాయి, ఈ మాట కూడా రేపు బయటికి రిలీజ్ అవుతుంది. అయినా నేను ఓపెన్గా చెప్తున్నా, ఈ 2 రాష్ట్రాలల్లో మునగాడు సిమెంట్ కేసీపీ సిమెంట్ అన్నట్టుగా ఇప్పుడు దాన్ని కూడా అడ్వర్టైజ్ చేసినట్టు ఉంది. లెక్కకు ఆయన కూడా పైసలు ఇవ్వాలి, కానీ ఏడు ఉంటాడో వెతకరా. కాబట్టి మునగాని ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉంది అంటే అది నన్ అదర్ దెన్ రామయ్య ఉంది కాబట్టే వస్తారు. వచ్చి కరోనా టైం లాక్డౌన్ సెలవు ఇస్తే తప్ప సెలవు లేదు, ఇక్కడ నడుస్తూనే ఉంటుంది సంవత్సరాంతం. సార్కు దండం పెడతాం, వద్దు సార్ సంవత్సరం అంతా చెప్పి అలసిపోతాం మేము, లాస్ట్ అసలు టైంలో ఎనర్జీ లాస్ అవుతుంది అంటే కూడా సార్ బ్యాచ్ నడుస్తూనే ఉంటుంది. అంటే ఇవన్నీ నేను చెప్తున్నప్పుడు మీరు అందులో ఉన్న హిడెన్ మ్యాటర్ ఏందో గ్రహించాలి. మీరు నేను చెప్తున్నది ఏమిటంటే నీలాగా అందరూ ప్రిపేర్ అయితేనే ఉంటారు. నువ్వు అచీవ్మెంట్ మోటివేషన్ తోటి రావాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫీజు కట్టిన తర్వాత కొద్దిసేపు మెడిటేషన్ చేసుకోవాలి. ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏం చేయాలి. సార్ ఒక హెచ్చరిక చేసాడు, ఫీజు కడతారు, హాస్టల్లో ఉంటారు, అందరు అంటారు నేను అట్లా ఉండొద్దు, డిఫరెంట్గా ఉండాలి అని నువ్వు కొంత మోటో తయారు చేసుకొని ఇటుకి దిగేటప్పుడు పోయేటప్పుడు కూడా అదే మోటోతోటి నువ్వు పోతావు కదా, అప్పుడు నీకు సలాం చేస్తాను. కట్ చేస్తే మళ్ళీ సబ్జెక్ట్ డిస్కషన్లోకి మనం వెళ్ళినాం. ఎక్కడ పక్కకి జరిగిన అంటే సాధన కాంక్ష అనే పదం నుంచి పక్కకి జరిగిన. అటేమో బిట్టు చెప్పినా, ఇటు లైఫ్ చెప్తున్నా. సాధనాకాంక్ష అంటే నేను తప్ప ఇంకొకటి చెయ్యలేనంత చేస్తే దాన్ని సాధనాకాంక్ష లేదా అచీవ్మెంట్ మోటివేషన్ అంటాం. దానిని గురించి చెప్పింది ఎవరంటే మెక్లీల్యాండ్. ఎంతసారి గజం అనొద్దు, అది భూమి కాదు, మనిషి పేరు అది. మెక్లీల్యాండ్. ఈ మధ్య మనిషి కనబడితే గజం ఎంత అని అడుగుతుంది. మెక్లీల్యాండ్ అనేది మనిషి పేరు. ఇంకొక వ్యక్తి అట్కిన్సన్. వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే సాధనాకాంక్ష అనే పదాన్ని వాడారు. దీని గురించి డీటెయిల్డ్ రీసెర్చ్ చేశారు. ఎవరు స్టేట్ ఫస్ట్ సాధిస్తారు, స్టేట్ ఫస్ట్ అంటున్నాను, డిస్ట్రిక్ట్ ఫస్ట్ అంటలేను, నువ్వు అది నోటీసులకు తీసుకో. ఎవరు యూనివర్సిటీ ఫస్ట్ వస్తారు, ఎవరు ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయితే టాప్ ర్యాంకులు ఉంటారు. ఏ పని చేసినా సరే, ఈరోజు లతా మంగేష్కర్ పాపం చనిపోయారు. ఆ లతా మంగేష్కర్ అనేటువంటి ఒక వ్యక్తి ఎంత అద్భుతంగా పాడాలనో, తన గాత్రాన్ని ఎంత వినియోగించాలో అంత వినియోగించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. లేదు, ఆమె లేకపోయినా సరే ఆమె పాటల రూపంలో బతుకుంటారు, అది వేరే విషయం. మనం కూడా పాఠం చెప్తే అంత నశానానికి ఎక్కాలి, అంత నిషాగా ఉండాలి. పాఠం అంటే ఇదిరా అన్నట్టు చదివితే కూడా అట్లే ఉండాలి, మార్కులు అట్లే ఉండాలి. అట్లా ఒకటి నీకు వచ్చిందనుకో, ఒకసారి వచ్చిందనుకో, కొకైనా మత్తు పదార్థాల పేర్లు చెప్తున్నాను, మారిజువానా, లైసర్జిక్ యాసిడ్, డ్రగ్స్, నికోటిన్, కెఫిన్, ఆల్కహాల్, ఇవన్నీ మత్తు పదార్థాలు. ఇవి ఇచ్చే మత్తు కంటే ఉద్యోగం పొందిన మత్తు, స్టేట్ ఫస్ట్ వచ్చిందన్న మత్తు నరానికి ఎక్కుతుంది. అది ఆస్వాదించు, అది పొందడానికి ట్రై చేయి. ఉత్తగానే వచ్చి ఏదో చదివి ఏదో పోయినా కాలం వెళ్ళిందని ఎందుకయ్యా బతుకుతే. కట్ చేస్తే అట్లా ఉండడాన్ని సాధనాకాంక్ష అంటారని చెప్పి మెక్లీల్యాండ్, అట్కిన్సన్ అనే వాళ్ళు సాధనాకాంక్ష గురించి చెప్పారు. ఫస్ట్ మనం పాఠం స్టార్ట్ చేసేటప్పుడు ప్రేరణ అనే హెడ్డింగ్ పెట్టి స్టార్ట్ చేసినాం మనం. ఇప్పుడు ఆగడం కూడా అక్కడనే ఆగింది. సాధనాకాంక్షకి ఇంకొక పేరు ప్రేరణ. ప్రేరణలు 3 రకాలు. ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఇక చెప్పకపోతే బాగుండదు. ఒకటి బాహ్య ప్రేరణ,
నేను మంచిగా అన్నం అనుకో, బాహ్య ప్రేరణ అవుతుంది. సార్ తెచ్చిండు కాబట్టి మంచిగా నాలే అని చెప్పి నా మాటల మీద ఎన్నిసార్లు వింటావు? అది బాహ్య ప్రేరణ. బాహ్య ప్రేరణకు ఉదాహరణ ఈ క్రింది వానిలో డాష్ అంటాడు: పొగడత, నింద, బహుమతి, 4 పైవన్నీ అన్నీ అన్నీ. వెరీ గుడ్, యూఆర్ కరెక్ట్. నేను ఏమన్నాను కరెక్ట్ అన్నాడు? ఏం చెప్పనైతే ఇంకా చెప్తే ఎంత కరెక్ట్ అంటాడో అని చెప్పడానికి ట్రై చేస్తావు. పొగడతా, ఒక గిఫ్ట్ ఇచ్చిన, ఎందుకు సార్ ఇది, మరి ఇంతకన్నా విలువైంది ఏముంటుంది టీచర్. మరి కట్ చేస్తే బహుమతి, పొగడతా, నింద, ఇవన్నీ బాహ్య ప్రేరణలు. బాహ్య ప్రేరణలు. నీకు ఎగ్జామ్కి వెళ్ళు, డెమోకి వచ్చినావు, ఖాళీ డెమోకి వచ్చిపోయినా సరే నీకు నేను మళ్ళీ అసూరెన్స్ ఇస్తున్నా, త్రో ద మీడియా. ఇందులోకి వెళ్ళో 2 బిట్లు తగులుతాయి నీకు రేపు టెట్టులో. అంతగా పుస్తకం కవర్ అవుతుంది మొత్తం. రెండవది అంతర్గత ప్రేరణ. అంతర్గత ప్రేరణకు ఉదాహరణలు ఏమిటి అంటే కోరికలు, వాంఛలు. కోరికలు, వాంఛలు అంతర్గత ప్రేరణ. ఎట్లనైనా సరే పుష్పరాజ్ సినిమా చూడవలసిందే అని చెప్పి కోనార్కుకి వెళ్తే 2 అయింది, టికెట్లు అయిపోయింది. వెంకటాద్రికి వెళ్తే 2:30 అయిపోయింది. అది ఫస్ట్ పోతే అయిపోవు, ఆడ నువ్వు పోతే అక్కడనే దొరికేది. 2:30కి ఆడ లాస్ట్, ఆడికి పోతే ఆడ టికెట్ అయిపోయింది. ఉన్న పలంగా ఓలా వాడిని బతిలాడి ఎక్కువ పైసలు ఇస్తా కానీ స్పీడ్గా ఆర్టీసీ ఎక్స్ రోడ్ తీసుకపోని సంజా 70mm పోతే ఆడ 3:30కి సినిమా స్టార్ట్, నువ్వు 3:35కి పోయినావు, ఆడ టికెట్లు అయిపోయింది. ఇక్కడ దరిద్రం ఇదని చెప్పి ఐమాక్స్ పోయిన వాడ ఎప్పుడు ఉంటుంది సినిమా, ఎప్పుడో సినిమా నడుస్తుంది. 3:00 4:00 ఆడ వేరుశనగ పల్లీలు కొనుక్కొని తినే వరకు ఇంకో సినిమా స్టార్ట్ అయింది. 4:30కు ఏమో సినిమాలకి ఎంటర్ అయినాం. ఇంతనా? ఇంత పిచ్చా సినిమా అంటే? నీ కోరిక అట్లా ఉంది, నీ వాంఛ అట్లా ఉంది. వ్యక్తి లోపల ఉండేటువంటి వాంఛలు, కోరికలు. ఇదే కోరిక నీకు సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళాలి, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళాలి, లేకపోతే హైదరాబాద్ ఆ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, ఒకసారి అట్లా చూసి వద్దాం. ఈ కోరికలు ఉంటే బాగుండే. కట్ చేస్తే వ్యక్తి ఒకటి తన లోపల ఉన్న డిజైర్స్, తన కోరికలను, వీటి అంతర్గత ప్రేరణలు అంటాం. నేను తప్ప ఎవడు ఇంత పెద్ద విజయాన్ని సాధించలేడు అన్నంత చేస్తే దాన్ని సాధనా ప్రేరణ అంటాం. సాధనా ప్రేరణ. బాహ్య ప్రేరణ గురించి చెప్పింది ఎవరు అంటే బ్రూనర్. అంతర్గత ప్రేరణ గురించి చెప్పింది ఎవరంటే మెక్డోగల్. ఎంత చక్కటి క్లాస్ వస్తుంది చూడండి ఈరోజు. అంతర్గత ప్రేరణ గురించి చెప్పింది మెక్డోగల్. సాధనా ప్రేరణ గురించి చెప్పింది ఇప్పటిదాకా నేను చెప్పిన కదా మెక్లీల్యాండ్. ఈ క్రింది వానిలో సరికాని జత ఏది? మళ్ళీ బిట్. నువ్వు రెడీగా ఉండాలా. అట్లా చెడిపేసినా సరే తీసేసినా సరే నువ్వు రెడీగా ఉండాలి. ఒకటి బాహ్య ప్రేరణ గురించి చెప్పింది ఎవరన్నా మాట్లాడాలి. బ్రూనర్. ఏమన్నాడా వద్దన్నాడా? బాహ్య ప్రేరణ మంచిదా, అంతర్గత ప్రేరణ మంచిదా? మీరే మాట్లాడాలి. బాహ్య ప్రేరణ మంచిదా, అంతర్గత ప్రేరణ మంచిదా? సార్ కొడతాడని హోంవర్క్ చేసుకొస్తే గొప్పోడా, హోంవర్క్ చెయ్యాలనే ఇష్టంతో చేస్తే గొప్పోడా? బాహ్య ప్రేరణ గొప్పదా, అంతర్గత ప్రేరణ గొప్పదా? గొప్పది. కానీ అంతర్గత ప్రేరణ బయటికి రావాలంటే బాహ్య ప్రేరణ అవసరమే. ఒక మంచి కొటేషన్ చెప్తా, ఓపుకుంటే గుర్తుపెట్టుకోండి. ప్రారంభంలో బాహ్య ప్రేరణ అధికంగా ఇవ్వాలి. ఈ పదం చెప్పింది బ్రూనర్. కాలము గడుస్తున్నా కొద్దీ, విద్యార్థి వయసు పెరుగుతున్నా కొద్దీ బాహ్య ప్రేరణను తగ్గిస్తూ అంతర్గత ప్రేరణను పెంచాలి. అగ్గిపుల్ల గీరాలి, కొవ్వొత్తి వెలిగించాలి. అగ్గిపుల్ల గీరి కొవ్వొత్తి కాడ వెంటనే పెడితే అగ్గిపుల్ల ఆరిపోతుంది. కొవ్వొత్తి ఇట్లా చూస్తుంది సిగ్గుగా, ఏ మనిషి ఉన్నా. కాబట్టి అగ్గిపుల్ల గీరుతావు, అట్లానే వెలిగిస్తావు. అగ్గిపుల్ల బాగా వెలిగింది, కొవ్వొత్తిని వెలిగించింది, అగ్గిపుల్ల ఆరిపోయింది. అగ్గిపుల్ల బాహ్య ప్రేరణ మొదట అధికంగా ఉండాలి. కొవ్వొత్తి అంతర్గత ప్రేరణ, దానిని వెలిగించింది. దీంతో పని లేదు, పక్కకేసా. ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకో. బ్రూనర్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అనే గ్రంథం రాశాడు. ఎడ్యుకేషన్ ప్రాసెస్. సైకాలజీకి ఉన్న గమ్మత్తు ఎందుకు కష్టం అంటే గ్రీకు పదాల, లాటిన్ పదాల వస్తుంది. 1875, 1904, 1911, 1926 సంవత్సరాలు వస్తాయి, నిర్వచనాలు వస్తాయి, ఇంకొక పక్కకు పితామహులు వస్తాయి, మళ్ళీ భావనలు వస్తాయి, సిద్ధాంతాలు వస్తాయి, అప్లికేషన్స్ వస్తాయి. ఇన్ని ఉంటాయి సైకాలజీలో. 30 మార్కులలో
కొన్ని టెక్స్ట్ బుక్స్ ఇస్తాడు, ఒకటి పితామహులను ఇస్తారు, ఎటిమాలజీ పదాలు ఎట్లా ఆవిర్భవించింది అంటాడు, ప్రజ్ఞా స్వరూప నమూనాను వివరించింది ఎవరు, సిద్ధాంతాలు అడుగుతాడు, ఈ సిద్ధాంతం ఎందుకు తిరస్కరించబడ్డదని అడుగుతాడు, డెప్త్, ఏకకారక సిద్ధాంతాన్ని ఎందుకు తోసిపుచ్చారు, బినే చెప్పిన ఏకకారక సిద్ధాంతాన్ని ఎందుకు తోసిపుచ్చారు, నువ్వు రెడీగా ఉండాలి, ఎందుకు తోసిపుచ్చారు, ఇంత ఉంటుంది, ఇంత నువ్వు చదవాలి, మరి నీకు ఇబ్బంది లేదు. నేను ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడే చెప్పిన, నేనున్నా మీకు భరోసా 100%, నేను మీకు అసూరెన్స్ ఇస్తున్నా, ఇట్లా ఇవ్వాలి, లెక్చరర్ ఇవ్వాలి, నేను ఇస్తున్నా, అందుకే కదా నేను క్లాస్కి వచ్చింది. మరి నేను ఇస్తున్నా కరెక్టే, కానీ నువ్వు దాన్ని ఎదుర్కొంటానికి కూడా సిద్ధంగా ఉండాలి. నిన్ను డబ్బులు ఇచ్చి తల్లిదండ్రులు పంపారు, మిమ్మల్ని వివాహం అయితే భర్త భార్యలు పంపారు, అవి తీసుకొని ఇక్కడికి వస్తున్నాం. మేము పేద స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి ఆ హార్ట్ఫుల్గా చెప్తున్నాం, మేము హ్యాపీగా ఉంటాం, మేము ఎంజాయ్ చేస్తాం, మేమంతా ఉంటుంది. కానీ ప్రతి వ్యక్తి ఒక మోటో దగ్గర ఆగాలి. మరి మేము అనే వాళ్ళం కూడా కష్టపడి వచ్చినాం కాబట్టి ఇవాళ ఏదో 4 రూపాయలు వచ్చినాయనో, మంచి ఫ్యాకల్టీ అయినామనో, కాలం గడిపినామనో, డాక్టర్ అయ్యేటప్పుడు కష్టపడి, డాక్టర్ అయినాక నేను ఎట్లా డాక్టర్గా ఏ వైద్యం ఎట్లా చేసినా నడుస్తుందని డెడికేషన్ లేకుండా చేస్తే సమాజానికి నష్టం జరుగుతుంది. అట్లా ఇప్పుడు మేము డెడికేషన్ తోటి ఉన్నాం, పైసల కోసం కాదు, కానీ మేము పెట్టుకున్నాం మోటో, ఆ డెడికేషన్ మాకు ఉంది. అసూరెన్స్ ఇస్తున్నా, నా దగ్గరికి వైద్యానికి వచ్చినావు, నీ పేషెంట్కి ఏం కాదు అని డాక్టర్ చెప్పినట్టుగా మీరు వివిధ డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి ఆ పైసల విలువ మాకు తెలుసు కాబట్టి మీరు ఆ పైసలను వినియోగించుకొని కష్టపడి ఉద్యోగం సాధించి టెట్ మంచి స్కోర్ సాధించి ఇక్కడి నుంచి వెళ్ళాం. డెమోలో మంచిగా చెప్తారు సార్లు, తర్వాత క్లాసులు ఇట్లు ఉంటాయో ఉండవో అని దానికి నేను ఒక పాఠం చదువుకొని రాలే, ఇడికి మొత్తం సబ్జెక్ట్ అంతా కదులుతుంది, ఆ మూల ఈ మూల పాఠం అంతా కదులుతుంది. కాబట్టి మేము పర్ఫెక్ట్ అయ్యే ఉన్నాం. తెలియనివి ఏమి ఉండవు, ఉంటే కూడా తెలుసుకుంటాం. బయట చెప్పేది వాళ్ళకంటే కూడా బెస్ట్ ఏదైనా ఉంటే ఆ బెస్టే మీకు మేము అందిస్తాం. 2017-18లో జరిగినటువంటి టెట్లో ఆన్లైన్లో పెట్టినటువంటి ఎన్ని మోడల్ పేపర్స్ ఉన్నాయో, ఎన్ని క్వశ్చన్ పేపర్ ఆన్లైన్ అంటే ఎక్కువ వస్తాయి క్వశ్చన్ పేపర్స్. పొద్దుగాల ఒకటి వస్తుంది, పొద్దుగాల వచ్చినోడికి మధ్యాహ్నం రాదు. పొద్దుగాల వచ్చిన నువ్వు పేపర్ మీద రాసుకొని ఇక్కడ అని చెప్పి జేబులో పెట్టుకొని పోతే అవి తప్ప అన్నీ వస్తాయి. కాబట్టి పొద్దుగాల వచ్చింది మధ్యాహ్నం రాదు, రేపు వచ్చింది మళ్ళీ రేపు మధ్యాహ్నం రాదు. ఇట్లా 6 సెట్ పేపర్లలో 6 పేపర్లలో 30కి 30 మార్కులు నా క్లాస్ నుంచి, నా నోట్స్ నుంచి వచ్చినాయని నేను చెప్తున్నా, సగర్భంగా చెప్తున్నా. ఇట్స్ ఫ్యాక్ట్. ఒక నోట్స్లోనే ఉంటుంది అనుకోదు, మరి నేను హెచ్చరిస్తున్నా, ఎగ్జామ్ పేపర్లు ఉంటుంది, లైవ్ క్లాస్ రూమ్లు ఇంకెక్కువ ఉంటుంది. నువ్వు స్టూడెంట్గా మారిపోవాలి 100%. ఇప్పుడు ఒక మాల చేస్తాం, తీసుకుంటాం, దీక్ష తీసుకుంటాం. ఒక ముసల్మాన్ రోజా పాటిస్తాడు, రోజా పాటిస్తే ఏం చేస్తాడు, పొద్దుగాల లేచినప్పటి నుంచి మొదలు పెడితే నిద్రించే వరకు అల్లాహ్ని తలుచుకుంటాడు. మాల మన శరీరం మీద ఒక దైవ భక్తిని ధరిస్తాం, అప్పుడు ఏముంటుంది, ఉదయాస్తమానం దేవుడు అనేది ఒకటి ఉంటుంది ఫీల్. ఆ ఫీల్ అనేది ఇక్కడ నడిచేటువంటి 3 నెలలు అయితే 3 నెలలు, 4 నెలలు అయితే 4 నెలలు క్లాసులు అయిపోయే వరకు ఆ దీక్షతోటి నీ మైండ్ మెడిటేటివ్ మైండ్, ఆల్కహాలిక్ మైండ్ వచ్చినట్టు నిశ ఎక్కి ఉండాలి. అట్లుంటే సక్సెస్ అవుతాం. ఇంతకంటే ప్రేరణ ఎవడిస్తాడు మీకు? ఇట్లా క్లాసు చెప్తున్నాం, మోటివేషన్ ఇస్తున్నాం. సక్సెస్ అయిన వల్ల మీ కళ్ళ ముందర మేము ఉన్నామని చెప్తున్నాం. నాది డిఎస్సి స్టేట్ 3rd ర్యాంక్. ఫస్ట్ అటెంప్ట్ నేను డిఎస్సి రాసినప్పుడు నాది డిఎస్సి స్టేట్ 3rd ర్యాంక్. నాకు ఉద్యోగం వస్తుందా లేదా అని చూసుకోలే నేను. మీరు నమ్మండి నమ్మకపోండి, సరస్వతి వేదిక అబద్ధం ఆడం. ఈస్ట్ గోదావరి టాప్ స్కోర్ ఎంత, వెస్ట్ గోదావరి టాప్ స్కోర్ ఎంత, నల్గొండ ఎంత, వరంగల్ ఎంత, ఇట్లా నేను డిస్టిక్ టాప్ చూసుకుంటూ వచ్చిన. ఆ తర్వాత నా స్కోర్ ఎంత అని చూసిన. దట్ ఈజ్ కమిట్మెంట్ కదా. 86.4 నా స్కోరే అప్పుడు నేను అటెంప్ట్ చేసిన. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మాకు ఎందుకు ఇచ్చినావు సార్, నీ గొప్పతనం కొరంటే గొప్పతనం కర కాదు. ఒక డిస్టిక్ ర్యాంకర్ని తీసుకొచ్చి మీ ముందర పెడితే ఈయన డిస్టిక్ ర్యాంకర్ అని మీరు ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతారు కదా, నేను స్టేట్ ర్యాంకర్నే ఉన్నా ఈడ అని చెప్తున్నా. కాబట్టి ఆ ఇన్స్పిరేషన్స్ని తీసుకొని ముందుకు వెళ్ళండి. నేను ఇప్పుడు ఒకసారి మూల్యాంకనం చేస్తాను, మీరు మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. ప్రేరణ అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం? మోటివేషన్. అందరు మాట్లాడాలి, రెస్పాన్స్ చేయాలి, తప్ప నేనేమన్నా. మోటివేషన్ అనే ఆంగ్ల పదం ఏ పదం నుంచి వచ్చింది? ఏ పదం అన్నా, ఏ భాష అనలే,
మాట్లాడాలి. మూవర్. మూవర్ ఏ భాషా పదం? ఎమోవర్ ఏ భాషా పదం? మాట్లాడాలా. ఇంట్రోస్పియర్ ఏ భాషా పదం? పర్సోనా ఏ భాషా పదం? హ్యూబర్టస్ ఏ భాషా పదం? అడాల్సియర్ ఏ భాషా పదం? ట్యాబులా రసా కూడా కాదు. కాదు ఏంటిదో చెప్పు. కాదంటే ఏంటి? గ్రీక్ భాషా పదం. సంసర్గ పద్ధతిని చెప్పిన వ్యక్తి ఎవరు? ఎవరండి? సంసర్గ పద్ధతిని హెర్బార్ట్ ఏ దేశస్థుడు? జర్మనీ. ఊంట్ ఏ దేశస్థుడు? ప్రోబెల్ ఏ దేశస్థుడు? జర్మనీ. చిన్నపిల్లలకు నర్సరీ విద్యను చెప్పింది ఎవరు? ప్రోబెల్. కిండర్ గార్టెన్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడు ఎవరు? మాట్లాడాలి. ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? మరి గుసగుస ఎవరు? హెర్బార్ట్. సైకాలజీలో మొదటిసారి ప్రయోగాలు చేసింది ఎవరు? విలియం వుంట్. ఏ దేశం? జర్మనీ. రాసిన గ్రంథం కన్సెంట్ సైకాలజీ. వాదము సంరచనాత్మక వాదం. వాడిన పద్ధతి అంతఃపరీక్షణ పద్ధతి. అంతఃపరీక్షణ పద్ధతిలో అతను ఉపయోగించిన విధానం చేతనత్వం, కాన్షియస్ గురించి చెప్పింది వుంట్. ఆ పదాన్ని మొదటిసారి వినియోగించింది సెయింట్ అగస్టిన్. అచేతనత్వం అనే పదం వాడింది సిగ్మండ్ ఫ్రాయిడ్. నర్సరీ విద్యా విధానం ఎన్ని సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది? 3+ అనాలి. వెరీ గుడ్ 3+ నుంచి ఎక్కడి వరకు మాట్లాడాలి? వరకు ఉన్నది నర్సరీ విద్యా విధానం. ఏర్పడ్డ సంవత్సరం 1837. ఓకే. కిండర్ గార్టెన్. స్మృతి మీద ప్రయోగం చేసి ఆన్ మెమరీ అనే గ్రంథం రాసింది ఎవరు? ఎబ్బింగ్ హౌజు ఏం చెప్పిండు? మాట్లాడాలి. ఎన్గ్రామ్స్. స్కిమాటాల గురించి ఎవరు చెప్పారు? పియాజే. సింటాక్స్ గురించి ఎవరు చెప్పారు? చామ్స్కీ దేశం అమెరికా. యూనివర్సిటీ పెన్సిల్వేనియా. రాసిన గ్రంథం సింటాక్టిక్ స్ట్రక్చర్స్. S&S. గుర్తుపెట్టకపోతే అట్లా పెట్టుకోండి. అన్ని గుర్తుండవంటి ఉండవు. చామ్స్కీ రాసింది S&S. G&G షార్ట్కట్. జనరేటివ్ గ్రామర్. ఓకే, లీవ్ ఇట్. ఎస్ కారకం, జీ కారకం, ఎస్ కారకం. జీ కారకం అంటే జనరల్ ఫ్యాక్టర్. మనం ఏ పని చేసినా సరే ఆ పని మన పుట్టినప్పుడు ఉన్న ప్రజ్ఞను బట్టి ఉంటుంది. పుట్టినప్పుడు ఏ ప్రజ్ఞ ఉంటుందో ఆ ప్రజ్ఞ చాలా శక్తివంతమైనది. తల్లిదండ్రుల నుంచి ప్రజ్ఞ వస్తుంది, పెంచలేము. ఎగ్జామ్లో బిట్ అవుతుంది. ప్రజ్ఞను ఈ క్రింది పద్ధతిలో పెంచవచ్చు. 1 మంచి పరిసరాల ద్వారా, 2 మంచి విద్యా సౌకర్యాల ద్వారా, 3 మంచి బోధనా పద్ధతులు కరికులం ద్వారా, 4 ప్రజ్ఞను పెంచలేము, తగ్గించలేము. ఇది అనువంశికము, తల్లిదండ్రుల నుంచి వచ్చే వారసత్వ శక్తి అన్నప్పుడు ఆన్సర్ 4+. ప్రజ్ఞను పెంచలేము, తగ్గించలేము. అర్థమైందా? ఇయర్ ఫోన్స్ పెట్టినా నెక్స్ట్ స్పియర్మెన్. జీ కారకం, ఎస్ కారకం 2 చెప్పారు. జీ కారకం అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రజ్ఞ. ఎస్ కారకం అంటే మన స్పెషల్ ఇంట్రెస్ట్. సైకాలజీ భలే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, టేస్ట్ ఉంది, ఇంకా కొంచెం చదివితే బాగుండు అని నువ్వు పెంచుకునే అభిరుచి ఎస్ కారకం. ఎగ్జామ్లో బిట్టు అభిరుచి ఏ కారకం? ఎస్ కారకం. పుట్టినప్పుడు ఉన్న తెలివి జీ కారకం. చెప్పింది ఎవరు? స్పియర్మెన్. ఎన్ని కారకాలు చెప్పిండు? 2. అందువరకు ఇది ఎన్ని కారకాలు? ద్వికారకం. అది బిట్టు. ద్వికారక సిద్ధాంతం చెప్పింది ఎవరు? స్పియర్మెన్. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథం రాశాడు. ఏఎం. నెక్స్ట్ పియర్సన్ అనేవాడు అనువంశికవాది, గాల్టన్ శిష్యుడు. అనువంశికవాది. డార్విన్ కుటుంబం మీద రీసెర్చ్ చేశాడు. మళ్ళీ లోతు అవసరం. వాళ్ళంతా ఇంగ్లాండ్ టేస్ట్. పద్యం చదివినట్టు చదవాలి. మాటలు ఇట్లా చదివితే వర్డ్ ఫ్లూయెన్సీ అంటాం. నల్ల దిగితే నీళ్ళు దారారం యొక్క గారతం. వర్డ్ ఫ్లూయెన్సీ అంటాం, పద దారారత అంటాం. స్పియర్మెన్, పియర్సన్, జాన్ లాక్, మెక్డోగల్, బాట్లెట్, సర్ ఫ్రాన్సిస్ గాల్టర్ వీళ్ళంతా ఇంగ్లాండ్ దేశం. జీన్ పియాజే, పెస్టాలజీ, ఎలిజబెత్ హర్లాక్ వీళ్ళంతా స్విట్జర్లాండ్. హెర్మన్ రోషాక్ స్విట్జర్లాండ్ దేశం.
విలియం వూంట్, రోబెల్, హెర్బర్ట్, వీళ్ళంతా జర్మనీ దేశస్తులు. అట్లా మాట్లాడుకుంటూ పోతే అట్లా కంటతా పాఠం కావాలి, టైం పడుతుంది. మనకు దొరికింది మంచి టీచరే, మంచి ఇన్స్టిట్యూటే, మేము ఎంచుకున్నది మంచి ఆప్షనే అని మేము మీకు ప్రదర్శించడానికి, మీకు నమ్మకం కలిగించడానికి పెట్టింది డెమో. ఎందుకు డెమో పెట్టడం? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెమో అంటే, మిమ్మల్ని మేమేదో కలిగొలి కబుర్లు చెప్పి, మాయలు చెప్పి, ఫీజు కట్టించుకొని అన్యాయం చేసేది ఉండదు. ఇంత విషయనిష్టత ఇది రేపు చూసుకున్నా యూట్యూబ్లో, మళ్ళీ ఎప్పుడైతే స్ట్రీమ్లోకి వస్తుందో ఆ స్ట్రీమ్లో వచ్చిన రోజు నువ్వు ఈ మాట అన్నావు కదా సార్, నువ్వు ఇట్లా పాఠం చెప్పలేదు కదా అనడానికి స్ట్రీమే ఉంటుంది నీకు. లైవ్ ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్ పెట్టి నాకు చెప్తున్నామే. దీన్ని లక్ష్యాత్మకత అంటారు, ఆబ్జెక్టివిటీ అంటే. మేమేమంటున్నామంటే, మేము ఎంచుకున్నది మంచి ఆప్షనే, మంచి ఇన్స్టిట్యూటే, మంచి లెక్చరర్సే, తప్పుంటే నా దగ్గరనే ఉంటుంది తప్ప వ్యవస్థలు కానీ సార్ల దగ్గర కానీ ఉండదు అని చెప్పడానికి కాన్ఫిడెన్స్, సింబల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నిలబడి చెప్పేటతో అట్లా గంటగా మీకు చెప్తున్నాను. ఓకే, పాఠం చెప్పుకున్నాం, మూల్యాంకనం కూడా చేసినాం, లెక్చరర్ ఏంటో చెప్పుకున్నాం, డెవలప్మెంట్ ఎట్లుంటుందో చెప్తున్నాం, ముందుకు ఎట్లా సాగాలనేది. ఇదంతా అయిపోయినట్టు మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్, టెట్ ఇప్పుడు ప్రిపేర్ అయిదామా, ఇంకా కొద్దిగా ఆలస్యం చేద్దామా? నెక్స్ట్ క్వశ్చన్, నేనని ఏమంటున్నంటే, టెట్కు కరెక్ట్ ప్రిపేర్ కావడానికి పట్టే సమయం, పర్ఫెక్ట్ కావడానికి పట్టే సమయం 5 నెలలు. మేము చెప్పేది నువ్వు చదివేది అంత కలిపి 5 months. చదివితే అంటే లేదు, పర్ఫెక్ట్గా చదివి. టెట్ చదివితే సగం డిఎస్సి ప్రిపరేషన్ అయిపోతుంది. డిఎస్సి పడ్డాక, నోటిఫికేషన్ చూసినాక నువ్వు పరుగులు పెట్టుకొని వస్తే, గతంలో జరిగినట్టు 2 నెలల టైమే ఇచ్చిండు అనుకో, అడ్మినిస్ట్రేషన్ పోలేదు మనం చెప్పలేము. 2 నెలలు ఇవ్వచ్చు, 20 నెలలు ఇవ్వచ్చు, ఈడేంచి మేలేంచా 2 నెలల టైం ఇచ్చినాం. ఆ 2 నెలల్లో చదవలేక ఇబ్బంది పడి మానసికంగా టెన్షన్ పడేదానికంటే ప్రశాంతంగా ప్రిపేర్ అయ్యి నేను అంతా చదివినా అని నోటిఫికేషన్ నాటికి ప్రిపరేషన్ అయిపోగొట్టుకొని కేవలం బిట్స్, ఎగ్జామ్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తే అభివృద్ధికి కారణమైంది. ఆ నిర్ణయం నీది. దాన్ని మేము కాదు, నిర్ణయాధికారులు మేము కాదు, నిర్ణయం తీసుకోవాల్సింది మేము. నేను ఇక్కడితోటి క్లాస్ గురించిన సాధారణ చర్చ అయిపోయింది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. శుభం భూయతి. బై టు ఆల్.